హలో అండి విజ్ఞాన గారు. ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పుట్టగొడుగులా పెరిగిపోయారు. కానీ ఒకంతకైతే ఇది నాకు మంచి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏదో ఒక ప్లాట్ఫామ్ అంటే సినిమానే అనుకునేవాళ్ళు. ఎంత కాదనుకున్నా మన వెండితెర మీద పాపులర్ అయితేనే నలుగురికి మనం తెలుస్తాం, లేకపోతే ఆ ఊరికి, ఆ ప్రాంతానికి, అయితే ఆ గల్లీకి మాత్రమే వాళ్ళ టాలెంట్ అనేది తెలిసేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా కాస్త ప్రపంచం సృష్టిస్తుందో, ఎక్కడెక్కడెక్కడ వరల్డ్లో కూడా పాపులర్ అయిపోయే వాళ్ళు లేరు. కొంతమందిని చూస్తే మరీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అంటే వీళ్ళు కూడా పాపులర్ అవ్వగలరా అన్నట్టుగా. బట్ ఇంకొక సైడ్ యాంగిల్ చూస్తే దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు, ఆడపిల్లలు తమలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించుకోవడం వల్ల, లేకపోతే కాస్త ఇన్ఫ్లుయెన్సర్స్ గాను, యూట్యూబర్స్ గాను మారడం వల్ల కొన్ని దుర్ఘటనలు కూడా జరిగిన సందర్భాలు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయి, మొన్న కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్లో యూట్యూబర్ ఆత్మహత్య, యూట్యూబర్ హత్య అని విన్నాం. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక యూట్యూబర్ అమ్మాయిని హత్య చేశారట. ఏంటి కారణాలు? ఇది ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట ఉంటుంది కదా, విసన్నపేట మండలంలో కొండూరు అనే గ్రామానికి చెందినటువంటి అమ్మాయి మధుమతి. ఇన్స్టాలో రీల్స్ చేసేది, తెగ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూడా ఆమె ప్రతిభ చూపించుకునేది. అలా బాగా ఫేమస్ అయింది. అంటే ఏమో తన సబ్స్క్రైబర్స్లో తాను కొంత గొప్ప ఫేమస్ అయింది. అలాగే చిట్టి పికిల్స్లో వాళ్ళు ఫేమస్ అయినట్టు ఈవిడదో తీరు అలా ఏదో రకంగా తెచ్చుకున్నారు. ఈ పిల్లకి తెల్లదేవరపల్లి అనే ఒక ఏరియా ఉంది పక్కన. ప్రతాప్ అనే ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి కూడా దారితీసింది. ఈ అమ్మాయి చిన్న అమ్మాయే కదా, సో రిలేషన్ పెట్టుకుంది, ఒక రిలేషన్ పెట్టుకుంది. ఆ రిలేషన్లో ఏమైందో ఏంటో తెలియదు. పెళ్ళి అవ్వలేదు అమ్మాయికి. ఇంకా కొంత సమయం తీసుకున్న తర్వాత ఏమైందో తెలియదు. మొత్తానికైతే మొన్న అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఊరేసుకొని చనిపోయింది. హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా? తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే, ప్రతాపే మా కూతుర్ని అక్కడికి తీసుకెళ్ళి ఊరేసి చంపేశాడు అని వీళ్ళు అంటున్నారు. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆడేందుకు వస్తాడు, ఈ అమ్మాయి చనిపోయింది కదా, అనుమానాస్పద మృతి. మొత్తానికైతే వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ అయిందేమో అని ఇంకొంతమంది. ఇలాంటి ఆరోపణలు అయితే వస్తాయి. అఫ్ కోర్స్ తల్లిదండ్రుల వాళ్ళ బాధ అలాగే ఉంటుంది, ఖచ్చితంగా అబ్బాయి వల్లే అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రేమించుకుంటారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్ల యూట్యూబర్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. నిజమే, అదే చెప్తున్నా. కొంత తెలిసిన అమ్మాయి అనేసి, తెలియని వాళ్ళు ఎంతమంది పోతున్నారు రోజు, అంతే కదా. అదో పెద్ద ఇన్సిడెంట్ అయితే తప్ప పాపులారిటీగా లేకపోతే అది అవ్వట్లేదు, ఎవ్వరికి తెలియదు. గొడవలు వస్తాయి ప్రతిసారి, గొడవలు వచ్చిన ప్రతిసారి అంతకంత స్ట్రాంగ్ అవ్వాలి. కానీ సరే నేను చచ్చిపోతున్నాపో అని చెప్పేసి, అంటే ఒక మాట అనేసరికి ఇద్దరు వెళ్ళడము, ఒకరు ఆత్మహత్య చేసుకోవడం చాలా. ఇప్పుడు అమ్మాయి చనిపోయిందని చెప్పి అబ్బాయిని అంటున్నావు, రేపు అబ్బాయి చనిపోయినా అమ్మాయిని అంటాం. అవును, ఇద్దరు కలిసి చనిపోతే ఏమన్నా అంటాం, వాళ్ళ కుటుంబ సభ్యులను అంటాం, మీరు పెట్టిన హింస వల్లే ఇలా జరిగింది అని. సో ఇక్కడ ఏంటి, ఈ అమ్మాయి ఇద్దరు గొడవ పడ్డప్పుడు ఎప్పుడైనా సరే రిలేషన్లో ఉన్నప్పుడు ఒకే మాట అంటారు, యాపా అనేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను చచ్చినా పట్టించుకో, సస్తేస్తావు, ఎవడికి కావాలి. ఆవేశంలో చచ్చిపో అనే మాటలు వచ్చినప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చాలామందికి తెలియట్లా, ఏదో చాలా సింపుల్గా వాడేస్తూ ఉంటారు. నిజమే, చాలా సింపుల్గా చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంలో ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ మాటను తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఎమోషన్లో అవును, కానీ బట్ ఎమోషన్స్ వచ్చినప్పుడే వీళ్ళకి ఎందుకో చావు అనే పదం ఈ సింపుల్గా నేస్తారు. ఏదో ఏయ్ మరి ఇప్పుడు నేనేమైపోవాలి చెప్పు, చావుపా అనేస్తారు. నిజంగానే వెళ్ళి చేస్తున్నారు. అంత మాట అంటావా చావాలా అని. అదేది, నువ్వు షాపింగ్ మాల్ సినిమా చూసావా? చూసాను. షాపింగ్ మాల్లో ఇటు ఇది జరుగుతున్నా ఆ పిల్లలు ఇద్దరు ప్రేమించుకుంటే, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, చస్తే చావు అంటాడు. ఆ వెంటనే గబగబ వెళ్ళి అద్దంలోకి వెళ్ళి దూకి చచ్చిపోతుంది. అవును, క్షణికావేశం వెంటనే అవుతున్నాయి అట్లా. అంటే వాళ్ళ ఎమోషన్ అప్పుడు అలా ఉన్నప్పుడు నువ్వు చావు అనే సలహా ఇవ్వకూడదు. నీ కోపంలో నువ్వు కోపంగా ఇచ్చే ఉచిత సలహా అది, చావు అని. అవును, వాళ్ళకేంటంటే ఏమీ అర్థం కాక బ్లాంక్గా ఉండి నీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఒకటే సాధారణంగా ఇలాంటివి కూడా ఎక్కడ ఉంటే పెళ్లి చేసుకో అంటారు, అంతే, అక్కడే వస్తుంది గొడవ.
నేను చేసుకోను అంటాడు. చేసుకోను అంటాడు. ఎందుకంటే నీకు నాకు సెట్ అవ్వదు. మరి ఇక్కడ ఎట్లా సెట్ అయింది? లవ్ సెట్ అయింది కానీ వెడ్డింగ్ సెట్ అవ్వదే. అవును. లేదా ఇంకొంచెం టైం కావాలి అంటారు. మా అమ్మ ఒప్పుకోలేదు అంటారు, మా నాన్న ఒప్పుకోలేదు అంటారు. పోనీ ఈ లోపు ఆ పిల్లకి ఏదో ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. వీడా అర్థం చేసుకోడు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఏముంటది, చిన్నపిల్లలే కదా వాళ్ళు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా టీన్స్ లోనే ఉంటారు. ప్రేమించుకునేటప్పుడు వీళ్ళు మొత్తం ప్రపంచంలో వీళ్ళంత పెద్ద మనుషులు ఎవరు లేరు అనుకుంటారు. వాళ్ళే హీరో హీరోయిన్ లా ఫీల్ అవుతారు. వీళ్ళెవరికి ఏమీ తెలియదు అనుకుంటారు. గొడవ పడతారు సరే, చిన్న విషయాలకి వెళ్ళి తీసుకెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. ఆత్మహత్యల బలవన్ మరణాలు కొన్ని. ఇప్పుడు ఇది అమ్మమ్మ ఇంట్లో జరిగింది కాబట్టి ఓకే, వీళ్ళిద్దరి ఇళ్లలో జరిగితే వాడి మీద మర్డర్ కేసే ఉండేది. నువ్వే చంపేశావు, అవును అంతే కదా. అమ్మమ్మ ఇంట్లో జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే. కానీ అయినా సరే పేరెంట్స్ ఆ అబ్బాయినే బ్లేమ్ చేస్తున్నారుగా. అండ్ ఇప్పుడు ఇంకొకటి, వీడినే అనడానికి కూడా లేదు కదా. ఆమెకి ఇంకేమైనా ప్రాబ్లం ఉండి ఆత్మహత్య చేసుకున్నా వీడి మీదకి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఇక్కడ అన్నట్టుగా గొడవలు అయ్యాయి అని మనం డిక్లేర్ చేయలేము. ఎందుకంటే చెప్పడానికి ఆ పిల్ల లేదు, ఆ ప్రతాప కనబడట్లేదా? లేదు, ఇంకా పట్టుకోలేదు వాడిని. పారిపోయాడా ఏమి అంటే ఏమో తెలియదు ఇప్పటివరకు అయితే. కానీ ఇంకొక విషయం కూడా ఉంటుంది, అలా చనిపోయిందని తెలియగానే నా మీదకి వస్తుందేమో అని భయంతో కూడా పారిపోతారు. నిజంగా ఏదో చేశారని కూడా కాదులే. పారిపోయిన వ్యక్తి చేసిపోయాడని కాదు, అవును భయపడి కూడా పోయాడని కూడా అనుకోవచ్చు. ఏదైనా చేసి కూడా పారిపోవచ్చు. అలాని వీడు అమాయకుడు అని కూడా మనం అనలేము. చేసి కూడా పారిపోవచ్చు, చెప్పలేము. లేదా ఒక మాట అంటే ఆ పిల్ల ఎమోషన్ అయ్యి చనిపోయిన తర్వాత ఎక్కడన్నా ఉత్తరంలో గోడ మీద పేరు రాసిందేమో అని భయంతో కూడా పారిపోవచ్చు. ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ ఇన్సిడెంట్ వీళ్ళకే తెలుస్తాయి, పారిపోయే వాళ్ళకే, పేరెంట్స్ కంటే ముందు. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ నీకు తెలిసినప్పుడు ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ జరగకుండా కూడా నువ్వే ఆపగలవు. ఆ సెన్స్ వీళ్ళకి ఎందుకు ఉండట్లా? కానీ ఇందులో ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు. నీ టాలెంట్ 10 మందికి చూపిస్తున్నావు అంతే కదా. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టినా, ఇన్స్టాలో పెట్టినా 10 మంది చూడాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. అందుకోసమే కదా పెట్టుకుంటాం. లేకపోతే ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు సోషల్ మీడియా మనం వెళ్ళాం కదా. ఇప్పుడు ఆ టాలెంట్ చూసే నీకు నచ్చుతుంది అమ్మాయి, ఆ టాలెంట్ చూసే మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతావు. ఆ టాలెంట్ నచ్చే ప్రేమిస్తావు. లాస్ట్గా ఆ టాలెంట్ నాకు తప్ప ఎవరికి చూపించొద్దు అంటాం, బంద్ చేసే ఛానల్ వెంటనే ఆపే అంటారు. అక్కడ కూడా గొడవలు వస్తాయి. ఇక్కడ ఈ పిల్ల ఛానల్ని వదులుకోలేక వీడిని వదులుకోలేక సతమతమవుతూ ఉంటుంది. నాకు నువ్వు కావాలి, నా వృత్తి కావాలి, అంతే కదా. దేన్ని వదులుకోలేను, కాదనలేరు. అప్పుడు ఏం చేయాలి నేనంటే, సరే నన్ను వదిలే, అట్లయితే నేను చచ్చిపోతా, పో చావు. చూద్దాం, ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం జరగకూడదు. బట్ ఇక్కడ ఈ అమ్మాయి మరి ఏ మనోవ్యాధన వచ్చింది, ఏం జరిగింది అన్నది ఇంకా మనకి క్లారిటీ లేదు. బట్ ఇంత ధైర్యంగా ఉండి ముందుకొచ్చి కాస్త మంచి పేరు తెచ్చుకుంటున్న పిల్లలు, ఒక రాణిస్తున్న పిల్లలు, ఇలాంటి డెసిషన్స్ కాస్త కలవర పెడుతూ ఉంటాయి. చూద్దాం. థ్యాంక్ యూ.